వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈరోజు మనం షర్బత్ చేసుకున్నామండి. జల్లీ కస్టర్డ్ షర్బత్ అయితే చాలా బాగుందండి, అద్దరిపోయిందండి. వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈరోజు అయితే మనం జల్లీ కస్టర్డ్ షర్బత్ చేసుకున్నామండి. వావ్! ఇందులో ఐస్ వేసుకొని మనం తాగితే చాలా హెల్తీగా ఉంటారండి, చాలా బాగుంటారు. పిల్లలు కూడా తాగొచ్చండి. మనం కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకున్నాం. ఈ షర్బత్ చాలా బాగుంటుందండి, రంజాన్ స్పెషల్ అండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోక. ఒక పాత్ర తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇందులోకి మనం చూడండి కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ నేను ఈ చెంచాతో అండి, ఏ చెంచాతో మనం తీసుకుంటే ఎక్కువ కండట్టి మనం అలాగే 3, 4 అలాగే వేసుకోవాలండి. నేనైతే 3 వేసుకుంటున్నాను. ఈ చెంచాతో వేసుకోవాలండి. చూడండి వేసుకున్న తర్వాత మనమైతే వాటర్ వేసుకోవాలండి. వేసుకొని మనం బాగా కలుపుకోవాలి, ఉండకట్టకుండా మనం కలుపుకోవాలి. చూడండి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి కొద్దిగా చక్కెర వేసుకోవాలండి. పావు కప్పు వేసుకుంటున్నాను నేను. కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చండి, పర్వాలేదు. బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ స్టవ్ మీద పెట్టుకుందాం అండి. మనం స్టవ్ వెలిగించుకొని మనం ఇలా పెట్టుకోవాలి. బాగా కలుపుతూ ఉడికించుకోవాలండి. చూడండి ఇలా కలుపుతానే ఉడికించుకోవాలి. మనమైతే చూసారా బాగా కొద్దిగా కార్న్ఫ్లోర్ బాగా ఉడకాలి కదండి. చూడండి బాగా ఉడికిపోయింది మనకు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనమైతే ఒక గిన్నెలు తీసుకోవాలండి. ఇలాంటి మన దగ్గర ఏ అవైలబుల్ ఉంటే అయ్యే తీసుకోవచ్చండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం చూడండి, నేనైతే ఆయిల్ ఏం రాసుకోలేదు. ఇలాగే మనం ఒక స్పూన్ తీసుకొని ఇది కార్న్ఫ్లోర్ ఇలాగ వేసుకోవాలండి. మనం చూడండి కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను నేను. ఇందులో వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి. చూడండి ఇలాగ వేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. చూడండి నేను అన్నీ వేసేసుకున్నాను. వేసుకొని బేగ వేసేసుకోవాలండి, లేకుంటే చల్లారితే గట్టి పడుతుంది. అందుకని నేను 4 కలర్లు వేసుకున్నానండి. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి కొంచెంసేపు. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనం సబ్జా సీడ్స్ ఉన్నాయి కదండి, ఆ సబ్జా సీడ్స్ నేను 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని మనం ఇలా గ్లాస్ వాటర్ వేసుకొని కలిపేసుకొని పెట్టుకోవాలండి. మనం ఇలాగేది పక్కన పెట్టేసుకుందాం అండి. మనం పావు లీటర్ పాలు తీసుకోవాలండి. ఒక 1/4 లీటర్ ఉంటుంది. 1/4 లీటర్ ఉంటే నేనైతే 1 కప్పు నీళ్ళు వేసుకుంటున్నానండి ఇందులో. చూడండి వేసుకొని బాగా మరిగించుకుందాం. చూడండి బాగా ఇలాగ మరిగించుకోవాలండి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, నేనైతే ఈ స్పూన్తో నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. మ్యాంగో కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. మనకి ఏమి ఇష్టం ఉంటే అది తీసుకోవచ్చండి. జల్లీ అయినా ఎన్నెల అయినా తీసుకోవచ్చు. మనం ఇప్పుడు కొద్దిగా వాటర్ అయినా పాలైనా వేసుకొని కలుపుకుందాం. చూడండి బాగా మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం 1/2 కప్పు చక్కెర అండి. మన ఇష్టం అండి, తీపిని పట్టి వేసుకోవచ్చండి. మనకి ఎంత కావాలి, లేకుంటే సప్పగా ఉండాలి కొద్దిగా అనుకుంటే మనం ఈ 1/2 కప్పు అయితే వేసుకున్నానండి నేను. ఇప్పుడు బాగా మరగపెట్టాలి. చూడండి మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం కస్టర్డ్ కలుపుకున్నాం కదా, ఈ కస్టర్డ్ పౌడర్ని మనం బాగా ఉండలు కట్టకుండా మనం నెమ్మదిగా వేసుకొని కలిపేసుకోవాలి ఇలాగా. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనం వెనిల్లా ఎసెన్స్ ఒక 2 చుక్కలు అయితే వేసుకోవాలండి. మన ఇష్టం ఏ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే వెనిల్లా వేసుకున్నా. చూడండి ఒక మరిగింది అయితే ఇలాగైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మరీ చిక్కగా వద్దు, ఇలాగే ఉండాలండి. చూడండి ఈ రకం ఉండాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. బాగా చల్లారాలండి ఇది. చూడండి ఇప్పుడైతే మాకు బాగా చల్లారిపోయింది. చూసారండి ఇలా చల్లారినాక మనం ఏం చేయాలంటే చూడండి, సబ్జా గింజలు అయితే నానపెట్టుకున్నాం కదా మనం, ఇవి అయితే మనం ఇందులో వేసుకుందాం. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి వేసుకొని మనం బాగా కలుపుకున్నాం. ఇలాగైతే ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి మనం ఇవన్నీ వేసుకున్నాం కదా జల్లీలు. ఈ జల్లీలు అయితే మనం ఒక చాకు తీసుకొని చాకు నుంచి ఇలా కట్ చేసుకోవాలండి అన్నీ. చూడండి మనమైతే అన్నీ కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ తీసుకొని ఈ మిశ్రమం ఉంది కదా, ఈ కస్టర్డ్లో వేసేసుకోవాలండి అన్నీ ముక్కలు. చూడండి మనకైతే ఇలా కట్ చేసుకుంటే చూడండి జల్లీ ఎంత బాగా వచ్చిందో. చూడండి ఎంత సాఫ్ట్గా. ఈ ముక్కలు ఇందులో వేసేసుకుందాం. చూడండి అన్ని జల్లీలు వేసుకున్నాను నేను. వేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలి. మనం ఇలా కలిపేసుకోవాలి. అంతే అండి, బాగా ఇలా కలిపేసుకున్నాం. ఈ కస్టర్డ్ షర్బత్ అయితే రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి.